హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ బేబీ సింబా. ఈరోజు ఛానల్లో వ్లాగ్ ఏంటంటే అసలు బాతింగ్ ఎలా చేపిస్తాం సింబాకి అనేది చూపిస్తా. జనరలీ బాతింగ్ అంటే మనం నార్మల్గా షాంపూతో బాత్ చేపిస్తాం కదా. సింబాకి అయితే ఇలా నీమ్ లీవ్స్తో మంత్లీ వన్స్ అయినా బాత్ చేపిస్తా. ఏం చేస్తామంటే ఫస్ట్ నీమ్ లీవ్స్ ఉంటాయి కదా, వేపాకుల్ని మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఫైన్గా మిక్సీ పెట్టుకోవాలన్నమాట. అంటే అది ఒక మిక్సీ గ్రైండ్ చేస్తే ఆ టెక్స్చర్ అనేది రావాలి. దాన్ని మనం ఫస్ట్ అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ అదే చేస్తున్నా. ముందు అవి మిక్సీ పెట్టుకున్న అంటే టర్మరిక్ వేసి పెట్టుకుంటే కొంచెం మంచిది. మనకు తెలుసు కదా, నీమ్ అనేది యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. సో ఇన్ఫెక్షన్స్ ఏం రాకుండా, ఎలర్జీస్ ఏం రాకుండా మంత్లీ వన్స్ ఒకసారి చేసుకున్నా చాలు, చాలా గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ టైం మనం అప్లై చేసినందుకే మనకి రిజల్ట్ తెలుస్తుంది అన్నమాట. మనం అనుకుంటాం అప్లై చేయడం వల్ల ఏమైనా ఇచ్చింగ్స్ వస్తాయేమో అంటే అస్సలు కాదు. చాలా బాగా పనిచేస్తుంది. టిక్స్ పోతాయి, అన్నీ పోతాయి. ఎలాంటి ఎక్స్ట్రా స్ప్రేస్ కానీ ఏం వాడకుండా ఇంట్లోనే మనకి ఇన్ఫెక్షన్స్ అన్నీ పోగొట్టేలా చేసుకోవచ్చు. అప్లై చేస్తున్నప్పుడు చాలా డ్రామాస్ చేస్తాడు సింబా. రమ్మని చెప్తుంటే రావట్లేదు, వెళ్ళిపోతున్నాడు. తీసుకొచ్చి మళ్ళీ అప్లై చేయడం స్టార్ట్ చేశా. ఇక్కడ నేను సింబాకి ఓన్లీ అప్పర్ బాడీ, లోవర్ బాడీ మాత్రమే అప్లై చేశాను. అంటే మనకు కావాలంటే ఫుల్ బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు. వాడికి ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏం లేవు, వాడు బాగున్నాడు కాబట్టి జస్ట్ నార్మల్గా ఫ్రంట్ బ్యాక్ కింద మాత్రమే చేస్తున్నా. అప్లై చేసినప్పుడు కూడా హెయిర్కి కాకుండా మోస్ట్లీ కింద స్కాల్ప్కి పట్టేలా చేస్తే కొంచెం బాగుంటుంది. అంటే అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినట్టుంటే అక్కడే పోతాయి అన్నమాట. ఒకవేళ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, డాగ్కి ఎక్కువ ఎలర్జీగా ఉంది అంటే ఒక 2 వీక్స్కి వన్స్ లేకపోతే అలా చేసుకోవచ్చు, ఇన్ఫెక్షన్ బట్టి. చేసిన ఫస్ట్ టైంకే మనకు రిజల్ట్ బాగా తెలుస్తుంది. అంటే నీట్గా ఉంటుంది, డాగ్ ఫర్ స్మూత్ అవుతుంది, అండ్ ఆల్సో టిక్స్ ఉండవు, దాంతోపాటు ఎలర్జీస్ ఉండవు, ర్యాషెస్ ఉన్నా పోతాయి. అన్నీ మనం రిజల్ట్ అనేది చాలా త్వరగా చూస్తాం. చేసిన వెంటనే రిజల్ట్ కనిపించదు. చేసిన ఒక 2-3 డేస్కి మనకి అర్థమవుతుంది అన్నమాట, అంటే ఎలా అవుతుంది ఏంటి అనేది. ఇక్కడ అదే చేస్తున్నా. అస్సలు చాలా అల్లరి చేస్తాడు. ఇప్పుడు ఇది అప్లై చేసా కాబట్టి ఒక 15 minutes 20 minutes అలా వదిలేస్తే బెస్ట్ అనమాట. అంటే కొంచెం అది పట్టాలి కదా, సో అలా వదిలేయాలి ఒక 15-20 minutes. గ్రైండ్ చేసి అనుకున్నా కానీ వాడికి సరిపోలేదు కంప్లీట్గా. అప్పర్ బాడీ కూడా కంప్లీట్గా రాలేదు, కొంచెమే వచ్చింది. సో అన్నదాంతో అలా అడ్జస్ట్ చేసి ఇప్పుడు ఏం ఎలర్జీస్ అవి లేవు, హెల్తీగా ఉన్నాడు కాబట్టి పర్లేదు. ఒకవేళ ఎలర్జీ ఏదైనా ఉంది, ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంది అనుకున్నప్పుడు మాత్రం కంప్లీట్గా అప్లై చేయడమే మంచిది, కొంచెం రిజల్ట్ బాగుంటుంది. ఇది బ్రీడెడ్ డాగ్స్కి చేయొచ్చా చేయకూడదా అంటే ఏ డాగ్స్కైనా చేయొచ్చు అని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనం అక్కడ ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి వాడట్లేదు, అన్నీ నేచురల్వే కాబట్టి టర్మరిక్ నీమ్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. సో ఇది చాలా యూజ్ అవుతుంది అని నేను బిలీవ్ చేస్తాను. ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే అది అలా గ్రీనిష్ షేడ్ ఉండిపోతుందా అంటే లేదు, తర్వాత షాంపూతో వాష్ చేసుకుంటే మొత్తం పోతుంది. ఇది పెట్టి మళ్ళీ షాంపూ పెట్టచ్చా పెట్టకూడదా అంటే షాంపూ కూడా పెట్టుకోవచ్చు మనం, అదేం లేదు. మనం వాడే షాంపూస్లో కూడా యాంటీ అలర్జెటిక్ కాబట్టి అది కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా. నేను ఇది ఒక 6 months నుంచి ఇలా అప్లై చేస్తున్నాను, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది.
6 మంత్స్ నుంచి ఇన్ఫెక్షన్స్ అవేం లేవు, బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు. డాగ్కి బాత్ అనేది వీక్లీ ఎలర్జీస్ బట్టి, ఇప్పుడు ఎలర్జీస్ ఎక్కువ ఉంటే వీక్లీ 2 స్నానం చేయించడం బెస్ట్ అనమాట. షాంపూ కూడా డాక్టర్ రికమెండ్ చేసిన షాంపూ మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ అది కొంచెం డ్రై అయ్యాక 15 minutes తర్వాత మొత్తం వాష్ చేయాలి నీట్గా. ఎక్కువ వాటర్ పడుతుంది, ఎక్కువ పేషెన్స్ కూడా కావాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నేను షాంపూ పెడుతున్నాను అనమాట. అంటే అది పోదు కదా అంత ఈజీగా, అది కొంచెం పోవడానికి అని చెప్పి షాంపూ పెడితే కొంచెం ఈజీగా పోతుంది. అది అస్సలు కోఆపరేట్ చేయదు. నీట్గా వాష్ చేసేయాలి. ఇక్కడ ఎక్కువ కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఇది. వాష్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది, కొంచెం ఓపిక్గా చేస్తే బాగుంటుంది. తర్వాత అంటే వాష్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ షాంపూ కావాలంటే మళ్ళీ షాంపూ పెట్టి కొంచెం ఏదైనా చేసి మనం అదంతా వదిలించుకోవాలి పైన అప్లై చేసినాక. లాస్ట్ ఫైనల్లో అయితే కంప్లీట్గా మొత్తం కంప్లీట్గా అదంతా వదిలేసి చాలా ఫ్రీగా ఫ్రెష్గా ఉంటాడు అనమాట. హెయిర్ కూడా చాలా స్మూత్ అవుద్ది. మెయిన్లీ బ్రీడెడ్ డాగ్స్కి ఏంటంటే, అంటే ఈ ఫర్ డాగ్స్కి షిట్జూ, లెపర్డ్స్ ఇలాంటి వాటికి ఏంటంటే కొంచెం వాటికి ఫర్ ఎక్కువ ఉండడం వల్ల త్వరగా ఇన్ఫెక్షన్స్కి అవుతాయి అన్నమాట. సో కొంచెం మనం ఇలా చేసుకోవడం వల్ల వాటికి ఎలర్జీస్ అవి తక్కువ వస్తాయి. నీట్గా షాంపూతో వాష్ చేసి, షాంపూ కూడా మనం డైరెక్ట్గా పెట్టకుండా కొంచెం వాటర్లో కలిపి పెడితే నీట్గా ఉంటుంది అన్నమాట. కింద అంతా వీటికి ఎక్కువ కోమ్ చేస్తూ ఉండాలి, డైలీ కొంచెం కేర్ తీసుకోవాలి ఈ ఫర్ డాగ్స్కి. ఇదైతే షిట్జూ లాసా అప్సోకి క్రాస్ బ్రీడ్. ఇది మోస్ట్లీ లాసా అప్సో లాగే ఉంటుంది. నీట్గా వాష్ చేసి నీట్గా చేసుకుంటే అయిపోతుంది. చేస్తే నీట్గా అయిపోతుంది. సింబా అయితే ఒక్క తిన్నగా ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు, అలా బయట చూస్తాడు. వాడికి వెహికల్స్ అంటే చాలా ఇష్టం. బయట వెహికల్ సౌండ్స్ ఏమైనా వస్తే అలా చూస్తుంటాడు. ఇప్పుడు ఇలా నీట్గా వాష్ అయిపోయిన తర్వాత నీట్గా మళ్ళీ షాంపూ చేస్తున్నాను. అంటే తెలుసు కదా, అది అప్లై చేయడం వల్ల అంత త్వరగా అయితే అది కొంచెం మనం ఎక్కువ టైం తీసుకొని వదిలి అలా చేయాలి. అందరూ అనుకుంటారు కదా, ఎందుకు మనకి డాగ్స్ వద్దు, పెంచుకోవద్దు, మెయింటెనెన్స్ ఎక్కువ అని. కానీ వన్స్ మన లైఫ్లోకి ఒక డాగ్ వచ్చాకనే మనకి చాలా, అంటే ఆ ఫీలింగ్ ఎవరు చెప్పలేరు అనమాట, ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేరు. వన్స్ మనం తెచ్చుకున్నాక దాన్ని ఇంకొకరికి ఇవ్వాలి అంటే ఎవరు ఇవ్వలేరు, ఎందుకంటే అంత కనెక్ట్ అయిపోతాం మనం డాగ్తో.
చిన్నప్పటి నుంచి పెంచుకున్న డాగ్స్ అయితే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతాం కాబట్టి మెయిన్లీ డాగ్స్కి అంటే స్నానం నీట్గా కేర్ తీసుకుంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ అవి తక్కువ వస్తాయి అన్నమాట. వాటికి ఏమైనా వస్తే మనకే ఎక్కువ ఎఫెక్ట్ కాబట్టి వాటిని నీట్గా కేర్ తీసుకుంటే మనం కూడా హెల్తీగా ఉంటాం. ఫేస్ దగ్గర చెవులోకి వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం నీట్గా చూసుకొని వాష్ చేయాలి. కొంచెం ఇయర్ దాకా వెళ్ళకుండా ఐస్ కింద రెడ్గా ఉంటుంది కదా, ఆ పోర్షన్స్లో నీట్గా చేయాలి. లేకపోతే వాటికి ఐలో నుంచి వాటర్ రావడం ఇలాంటివి అవుతాయి. ఫేస్ ఆ కింద పార్ట్ మౌత్ దగ్గర కొంచెం నీట్గా కేర్ తీసుకొని క్లీన్ చేయాలి. ఒకేసారి వాటర్ కూడా ఫేస్ మీద పోసేయకూడదు. అంటే కొంతమంది తెలియక ఒకేసారి పోసేస్తారు కదా, వాటికి ఇయర్స్లోకి నోస్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కొంచెం చూసుకొని జాగ్రత్తగా స్నానం చేయించాలి. షాంపూస్ కూడా డాక్టర్ రికమెండ్ చేసిన షాంపూ యూజ్ చేస్తే బెస్ట్. అన్ని డాగ్స్కి ఏది సూట్ అవుతుంది అనేది చెప్పలేము. సో డాక్టర్ని అడిగి మంచి షాంపూ యూజ్ చేయాలి. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే స్టార్టింగ్లో నాకు కూడా ఒక మిత్ ఉండేది. అంటే నీమ్ మిక్చర్తో ఇలా బాత్ చేయించవచ్చా, బ్రీడర్ డాగ్స్కి సేఫా కాదా అని. తర్వాత నేను యూజ్ చేశాక నేను రియలైజ్ అయ్యాను, అంటే దీనివల్ల చాలా ఇన్ఫెక్షన్స్ తగ్గుతున్నాయి. కొంచెం హెల్తీగా ఉన్నాడు. వాడికి అప్పుడు ఎలర్జీ స్టార్టింగ్లో ఒకసారి వచ్చింది. అంటే ఒక 6-8 months బ్యాక్ అలా ఒక ఎలర్జీ వచ్చింది. దానికి ఇంజెక్షన్స్ అని చాలా చేశారు. తర్వాత ఇలా యూజ్ చేసి నేను చూశాక నాకు రిజల్ట్ తెలిసిందనమాట. ఓకే, ఇది వర్క్ అవుతుంది అని. సో ఇంకొకరికి చెప్పడం వల్ల మనకి అంటే వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉంటే క్యూర్ అవుతుందని చెప్తున్నాను. ఫాలో అయితే అర్థమవుతుంది, తెలుస్తుంది. అస్సలు కోఆపరేట్ చేయవు, కానీ మనం కొంచెం దగ్గరుండి అన్నీ చూసుకొని చేయాలి, మరి తప్పదు. సింబా అయితే నాటి కిడ్, అస్సలు మాట వినడు. నీట్గా ఐస్ దగ్గర కూడా వాష్ చేస్తున్నా, అంటే ఉండిపోతుంది కదా వాడికి. నీట్గా చేత్తోనే మనం వాష్ చేయాలి. వాటర్ అంటే డైరెక్ట్గా మగ్గుతో వేయడం అలాంటివి చేయకూడదు. ఇది అయిపోయిన తర్వాత నీట్గా డ్రై చేసి, అంటే డ్రైయర్ కన్నా వాడిని వదిలేసి నీట్గా వాడంతటి వాడు ఫ్యాన్ కింద డ్రై చేసుకుంటేనే బాగుంటుంది. డ్రైయర్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం అని కాదు, వాడికి డ్రైయర్ నచ్చదు కాబట్టి నేను యూజ్ చేయను. వాడంతటి వాడే డ్రై అవుతాడు. తర్వాత నీట్గా కోమ్ చేసి కిందన వేస్ట్ హెయిర్ అంతా షెడ్ చేసి నీట్గా క్లీన్ చేయాలి. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నీట్గా వాటర్తో స్నానం చేయించాక లాస్ట్కి ఇప్పుడు ఇలా నీట్గా వాడంతటి వాడు తులుపుకుంటాడు. అప్పుడు వాడు బాతింగ్ అయిపోయింది అని అర్థం. తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.